అయితే క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే లాస్ట్ మినిట్ ఐడియా కాబట్టి ఇలాంటివి చేయాల్సి వస్తుంది. సో చిల్డ్రన్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ చూసారు కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయింది. యాజ్ మేము కొత్త హౌస్కి షిఫ్ట్ అయ్యాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఎంటీ హోమ్ టూర్ అండ్ అలానే హౌస్ వార్మింగ్ సెరమనీ కూడా. లెట్స్ స్టార్ట్. కూడా డీటెయిలింగ్గా చూపిస్తాను. స్టార్టింగ్ విత్ హాల్ చాలా బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చింది. మా హాల్ చాలా చాలా పెద్దగా ఉంది కదా హాల్. అండ్ హాల్ తర్వాత కిచెన్ అనమాట. మనం డైనింగ్ టేబుల్ అరేంజ్ చేసుకోవచ్చు. అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది కిచెన్. అండ్ ఇలా చూస్తే కిచెన్కి కిచెన్ లోపల నుంచి ఇంకొక డోర్ ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది కూడా. సో సో మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇంకొక బెడ్రూమ్ అయితే ఇక్కడ ఉంటుంది. హాల్లో పక్కన ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది, అది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇది కూడా బాగుంటుంది, చిల్డ్రన్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వీటికి విండోస్ ఉంటాయి అండ్ మాస్టర్ బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ విండోస్. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇదే మొత్తం మా హోమ్ టూర్ కూడా. అండ్ నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తాను. అండ్ కిచెన్ తర్వాత ఇదంతా బ్యాక్ సైడ్. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు ఇంకో వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా వాషింగ్ ఏరియా అనమాట. మొత్తం ఇదంతా వాషింగ్ ఏరియాని. అలా పీస్ఫుల్గా ఉంటుంది. మాకైతే మెయిన్ తీసుకోవడానికి రీజన్ అయితే పీస్ఫుల్గా ఉండడానికి చాలా చాలా బాగుంటుంది. అంటే మనకి ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఫుల్ స్పేషియస్గా ఉంటుంది, చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ డోర్కి ఇవతల సో ఫ్రంట్ పార్ట్ అంతా ఇదన్నమాట. కింద ఒకరు ఉంటారు, పైన మేము అనమాట. సో కిందకి వెళ్ళడానికి స్టెప్స్. అండ్ మా పైన టెర్రస్ ఉంటుంది కాబట్టి టెర్రస్కి స్టెప్స్ అనమాట. సో ఇది మొత్తం మా హోమ్ టూర్ వ్యూ అనమాట. చాలా చాలా బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చింది. యాక్చువల్ వన్ ద కెమెరా మ్యాన్ బిహైండ్ మై వీడియో. హాయ్. సో ఇది మా కంప్లీట్ ఎంటీ హోమ్ టూర్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? వార్మింగ్ సెరమోనీ అంటే మేము అంతగా ఏం చేసుకోము, జస్ట్ ప్రేయర్ కండక్ట్ చేసుకొని అండ్ పాలవి పొంగించుకుంటాం అంతే. హౌస్ షిఫ్ట్ అయ్యి 15 years తర్వాత అనమాట మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాము. సో కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కదా, నార్మల్గా కాకుండా. అండ్ దట్టు కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందని నేను ఈ మామిడాకులు కడదాం గుమ్మాలకి అనుకున్నాను. కానీ ఇవన్నీ తీసుకొచ్చాను, కానీ నేను దీన్ని టై చేయడానికి కావాల్సిన తాడు తీసుకురావలేదు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లైట్స్ ఉన్నాయి పాడైపోయినాయి. సో వాటిని ఇలా పీసెస్ చేసి వాటికి ఇప్పుడు టై చేస్తాం అనమాట. ఎందుకంటే లాస్ట్ మినిట్ ఐడియా కాబట్టి ఇలాంటివి చేయాల్సి వస్తుంది. సో లెట్స్ స్టార్ట్. ఏం లేదు, ఇలా ఉంది కదా. మీరు ఎప్పుడైనా టై చేశాను తెలుసా మీకు? జస్ట్ అంతే. యాక్చువల్గా మేము ఇంకా ఏం తెచ్చుకోలేదు కాబట్టి ఓన్లీ ఇక్కడ ఇంకొక దానికి మాత్రమే రాడ్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ వాటికి పెడతాం చాలు కాబట్టి నేను జస్ట్ వీటికి ఇలా పెట్టేస్తాను. అన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా చర్చ్ మెంబర్స్ అందరూ వచ్చారు. మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా రాకపోయినా మా స్పిరిచువల్ ఫ్యామిలీ మాత్రం ప్రతి దాంట్లోనూ ఉంటారు. మాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రేయర్ అయిపోయిన తర్వాత మా చర్చ్ మెంబర్స్ అందరూ కలిసి మాకు ఒక స్మాల్ ప్రెజెంటేషన్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా హౌస్ వార్మింగ్ సెరమోనీ అంటే మాది అనుకుంటున్నారు. నేను ఫ్యూ మంత్స్ బ్యాకే వీడియో పోస్ట్ చేశాను సోషల్ మీడియాలో. మేము హౌస్ వార్మింగ్ సెరమోనీ సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ నేను ఒక స్మాల్ గ్లింప్స్ లాగా హౌస్ని కూడా చూపించేశాను. సో అది మాది ఇన్ ద సెన్స్ అమ్మ వాళ్ళది ఇప్పుడు హౌస్ వార్మింగ్ సెరమోనీ. నాకు వాళ్ళది మాది అని సెపరేట్ చేయడం ఇష్టం ఉండదు. అండ్ దట్టు నాకు అలా రాదు కూడా. సో దానికోసమని నేను మాది అని చెప్పాను. చాలామందికి అర్థం కాలేదు. ఇది అమ్మ వాళ్ళ హౌస్ అనమాట. చాలా ఇయర్స్ తర్వాత మేము ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అయ్యాము.
స్టార్టింగ్‌లో కొంచెం బాధగా అనిపించినా బట్ తప్పదు. లైఫ్‌లో మూవ్ ఆన్ అవ్వాలి. కొన్ని కొన్ని కావాలనుకుంటే కొన్ని కొన్ని విడిచిపెట్టాలి గదా! సో, మేము ఉండే ఆ ఓల్డ్ హౌస్ నాకు ఎస్పెషల్లీ చాలా చాలా అలవాటు. ఎందుకంటే నా చిన్నప్పుడు వెళ్ళాం అక్కడికి. అండ్ నా మ్యారేజ్ కూడా అక్కడే అయింది కాబట్టి అన్ని ఇయర్స్ మేము స్టే చేసాము. అప్ టు 18 ఇయర్స్ అనుకుంటా. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఆ హౌస్. సో, అలా మా హౌస్ వార్మింగ్ సెరమనీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చర్చ్ మెంబర్స్ అందరూ ఇచ్చిన ప్రెజెంటేషన్ అయితే ఓపెన్ చేశాను. చాలా బావుంది. ఇదొక న్యూ ట్రెండ్ అనమాట. రాక్స్‌తో లైక్ స్టోన్స్‌తో డిజైన్ చేస్తున్నారు కదా! ఆ మోడల్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! అండ్ ఇలా మా హౌస్ వార్మింగ్ సెరమనీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మీకు మా హౌస్ వార్మింగ్ సెరమనీ అండ్ ఎంప్టీ హోమ్ టూర్ ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. బాయ్ బాయ్.